అప్పుడు పుష్పది ముందు ప్యారడీ. ఓకే, ముందు నాకు అంటే దాన్ని మర్చిపోకూడదు అప్పుడు. ఓకే, అది ప్యారడీ సాంగ్ చేస్తే నాకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అయింది. అది 7,000 మంది ఉన్నారు అప్పుడు సబ్స్క్రైబర్స్. చాలా మంది మర్చిపోవచ్చు, ఒక్కసారి సాంగ్ లిరిక్స్ ఓకే మీకోసం ఒక్కసారి. పొట్టి పొట్టి గౌనులు వేసి మమ్మల్ని ఊరిస్తారు, బొడ్డు కిందకి చీరన గట్టి ముగ్గుల్లో దింపేస్తారు. గౌను కాదు చీర కాదు మీ టార్గెట్టే మీ మండి, సొందు దొరికిందంటే చాలు మీ ఆడబుద్దే వంకర బుద్ధి. ఊ అంటావా పాప, ఊ అంటావా పాప. సూపర్ అసలు. కాదు ఈ సాంగ్ తర్వాత అంటే అక్కడ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కానీ అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ దగ్గర నుంచి టీం దగ్గర నుంచి ఏమైనా కాల్స్ రావడం అట్లా? అంటే అక్కడ నుంచి నాకు ఏం రాలేదు. కొన్ని న్యూస్ ఛానల్స్ లైక్ నువ్వు ఆడవాళ్ళ మీద ఎలా అంటావు, ఆడవాళ్ళ మీద ఎలా రాస్తావు, సంథింగ్ ఇలాంటివన్నీ వచ్చాయి అనమాట. సో నేను ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవడానికి నేను చిన్న ప్రయత్నం చేశాను. సో అందులో ఎవరైనా మనోభావాలు దెబ్బతీసినట్లయితే నాకు క్షమించండి అని చెప్పాను. సో అది అల్లు అర్జున్ సార్కి ఎంత యూజ్ అయిందో తెలియదు, కానీ నాకైతే చాలా నా జీవితం మారింది అనమాట. ఎందుకంటే అది 7,000 మంది ఉండేవారు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్. ఆ సాంగ్ రోజుకు 1 మిలియన్ వెళ్ళిపోతుండేది అప్పుడు. దానివల్ల 60,000 మంది నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు అనమాట. దానివల్ల వెంటనే పల్సర్ బైక్ వెంటనే ఇంకా మరి గ్యాప్ కూడా లేదు. అది అయిపోయిన తర్వాత పొట్టిదే కాదమ్మ, తర్వాత బాను సాంగ్, తర్వాత సలుపు సాంగ్. సో ఇంకా వరుస కంటిన్యూగా అలాగా ఈ రోజుకి 13 లక్షలు దాటి ఉన్నారు. ఒక్కసారి ఒట్టిదాని గాయమ్మ సాంగ్ ఒక్కసారి పాడితే ఇప్పుడు పాడాలి కదా మరి. అంటే ఆ పాటతోటే మనం హోమ్ టూర్ స్టార్ట్ చేసినట్టు ఉంటుంది. అవునా? ఓకే. పొట్టిదాయి కాదమ్మా గట్టిదాయమ్మో, దీనికి పావు సేరు ముక్కు బొడగ ఎక్కువయమ్మో. పొట్టిదాయి కాదమ్మా గట్టిదాయమ్మో, ఇది మొగుడు కొడిన దెబ్బలకి లొంగదాయమ్మో. పొట్టిదాయి కాదమ్మా గట్టిదాయమ్మో, దీనికి పావు సేరు ముక్కు బొడగ ఎక్కువయమ్మో. పొట్టిదాయి కాదమ్మా గట్టిదాయమ్మో, ఇది మొగుడు కొడిన దెబ్బలకి లొంగదాయమ్మో. పొట్టిదాయి కాదమ్మా గట్టిదాయమ్మో, దీనికి పావు సేరు ముక్కు బొడగ ఎక్కువయమ్మో. పొట్టిదాయి కాదమ్మా గట్టిదాయము, ఇది మొగుడు కొడిన దెబ్బలకి లొంగదాయము. సూపర్ అసలు. అంటే ఈ సాంగ్ కి ఎవరన్నా అంటే దీనికి కూడా ఏమన్నా మాట్లాడడం జరిగిందా? అంటే ఈ అమ్మాయిల పైన ఉంది ఇది అది అని? అలా ఏం లేదు. కొన్ని కాల్స్ వచ్చి అప్పుడు కంటే నన్ను పర్సనల్ గా టార్గెట్ చేసిన కాల్స్ లేండి ఆ టైంలో. కానీ వాళ్ళకి నేను సమాధానం చెప్పే రీతిలో చెప్పాను, వాళ్ళు కూల్ అయిపోయారు అనమాట. నేను ఏ పాట పాడినా చిన్న కాంట్రవర్సీ చేసేవారు. అది మా ప్రాంతం వాళ్ళ బయట కావాలంటే లైక్ పేరు వస్తుంది వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. సో నేను రీసెంట్ గా వచ్చి లైక్ ఇలా సోషల్ మీడియాలో కొంచెం అలసలు అయ్యేసరికి వాళ్ళు తట్టుకోలేక ఎవరెవరితో కాల్ చేపించేసి ఇలా చేసేవారు అనమాట. సో నేను దానికి ప్రాపర్ గా మాట్లాడేటప్పుడు వాళ్ళకి అర్థం అయిపోయింది.